స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ముఖ్యంగా నిన్న నిండు సభలో జరిగినటువంటి పరిణామాలు మీరు చూసినట్టయితే మరి హిందూపురం ఎమ్మెల్యే గారైనటువంటి బాలకృష్ణ గారు ఏ రకంగా మాట్లాడుతూ మా నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రి గారిని అలా అవహేళనగా మాట్లాడడం, అలాగే మరి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒక పెద్ద దిక్కుగా, ఒక గొప్ప నటుడుగా భావించేటటువంటి చిరంజీవి గారి గురించి ఎంత అవహేళనగా, ఎంత చులకనగా మాట్లాడడం, దానికి ఎక్కడో అమెరికాలో ఉండేటటువంటి చిరంజీవి గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటటువంటి పరిస్థితికి తీసుకొని రావడం, ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి చేష్టలు అసెంబ్లీలో మరి బాలకృష్ణ గారు చేస్తూ బయట ఎన్నోసార్లు మహిళల్ని అవమానిస్తూ, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ, ఎవరి పట్ల కూడా రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఒక హీరోయిన్ ఉద్దేశించి ఒక మాట ఆయన అనడం, నరేంద్ర మోడీ గారిని గురించి మాట్లాడుతూ మరి వారి తల్లి గారిని కూడా ఉద్దేశించి మాట్లాడడం, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా నిన్న చట్టసభలో అది జరిగినా కూడా ఎవరు దానికి అగేన్స్ట్గా మాట్లాడరు. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుని గురించి అలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆయనకు గుర్తొచ్చే విధంగా మాట్లాడాలనే ఈరోజు ఈ ప్రెస్ ముందుకు రావడం జరుగుతూ ఉంది. నిజంగా బాలకృష్ణ గారు స్పృహలో ఉండే మాట్లాడారా లేదా అనేటటువంటి అనుమానం కూడా మరి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా బాలకృష్ణ గారు నోరు జారి మాట్లాడరేది, ఏది పడితే అది ఒక ప్రణాళికాబద్ధంగా మాట్లాడినట్టే మాకు అనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మంత్రిని కూడా మరి ఆయన వాడు వీడు అని సంబోధించడం వెనుక ఉండేటటువంటి అంతర్యాయం ఏదో కూడా మాకు కూడా అర్థం కావడం లేదు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి సొంత అన్నగారి మీద ఆ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా కూడా ఈరోజు పల్లెత్తి ఒక మాట అడగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా, మరి అన్న కావాలా పదవి కావాలా అనేటటువంటి సందిగ్ధతలో వాళ్ళు ఉన్నారా అనేటటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం. సభా సాంప్రదాయం గురించి, సభా మర్యాదల గురించి మాట్లాడేటటువంటి వారు మరి మొన్న కూడా నారా లోకేష్ గారు మా కౌన్సిల్లో ఆ రోజు మా తల్లి గారిని అవమానించారు అని మాట్లాడారు, ఉద్వేగంతో మాట్లాడారు. ఆ విషయం మీద మేము కూడా వారితో పాటు ఉన్నాం, వారికి చెప్పాం కూడా. ఎందుకంటే మహిళలు అవమానించడం మంచిది కాదు. ఆ రోజు ఎవరెవరు ఉన్నారు సభలో, ఈరోజు ఎవరెవరు ఉన్నారు సభలో, ఎవరున్నా కూడా అది ఖచ్చితంగా తప్పే. మరి ఈరోజు బాలకృష్ణ గారు నరేంద్ర మోడీ గారి తల్లిని అన్నటువంటి విషయం వాళ్ళు మర్చిపోయారా అని నేను అడుగుతాను. ఏదేమైపోయినట్టు కూడా సభా సాంప్రదాయాల్ని, సభా మర్యాదల్ని కాపాడే విధంగా ఎప్పుడూ కూడా ఒక సభ్యుడికి కానీ లేకపోతే ఒక పదవిలో పనిచేసినటువంటి ఒక గొప్ప నేతకు కానీ మన వంతు రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపైనైనా వీళ్ళు ఈ సభా సాంప్రదాయాల్ని, సభా మర్యాదల్ని కాపాడతారనేటటువంటి ఉద్దేశంతో నిన్న మా కౌన్సిల్లో కూడా ఇలాంటి ఒక సందర్భమే ఒకటి అరైజ్ అయినప్పుడు మా చైర్మన్ గారు రూలింగ్ ఇచ్చి ఇకపైన ఇలాంటి ఎమ్మెల్యేలని కానీ ఇంకోటని కానీ సంపాదించుకోవద్దండి, వారి స్థాయికి వారికి గౌరవం ఇచ్చే మనం మాట్లాడదాం అనేటటువంటి రూలింగ్ ఇచ్చారు. మరి అలాంటి రూలింగ్ ఏదైనా అసెంబ్లీలో ఇస్తారా ఇయ్యారా అనేది కూడా మేము వేచి చూస్తూ ఉన్నాం. ఒకే ఒక విషయం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి నిండు సభలో మా నాయకుడిని ఉద్దేశపూర్వకంగా కించపరిచేటట్టు మాట్లాడితే మాత్రం రీసౌండ్ మరి బాలయ్య బాబు గారు తట్టుకోలేనటువంటి
రీతిలో ఉంటుందని మాత్రం మేము ఈ పత్రికా ముఖంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.